ఫ్రెండ్స్, హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. సో నేనైతే ఈజీ అండ్ క్విక్ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తున్నాను. అండ్ మనం ఎప్పుడైనా సరే ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలన్నా ఫస్ట్ కోమింగ్ అన్నది ఇంపార్టెంట్ కదా. సో మన కోమింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అయితే నేను కోమ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కోమ్ చేసి ఉంది, మళ్ళీ కొంచెం చిక్కుపడింది అనమాట, అందుకని చెప్పేసి నీట్గా తీస్తున్నాను. అండ్ హౌ ఐఎమ్ లుకింగ్ గైస్, బాగున్నానా? హ్యాండ్ మేడ్ ఇంట్లో చేసుకున్నా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ కనుక ఎవరికైనా యూస్ఫుల్ అని అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ చూడండి, నేను ఈరోజు ఐస్ మీద మేకప్ వేసాను, నా ఫేస్ మీద కాదు. ఐస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? అండ్ కాటికి కూడా పెడితే బాగుంటుంది, కానీ నాకు కాటికి పెడితే వాటర్ వచ్చేస్తాయి అనమాట. నాకు అస్సలు కాటికి అలవాట్లేదు కాబట్టి నేను ఐలైనర్ ఒక్కటి మాత్రం యూజ్ చేస్తున్నాను. అదే కాటిక యూజ్ చేసే అమ్మాయిలకి ఇలాగ వేసుకుంటే అసలు బా, ఇండియాలో ఉన్న బ్యూటీ ఇంకెక్కడ ఉండదు. మేబీ వేరే కంట్రీ వాళ్ళు రెడీ అవుతారు కానీ గైస్ నాకు అంతగా ఏం నచ్చరు. ఇండియాలో ఉన్న వాళ్ళకి స్పెషల్ ఉంటుంది అనమాట. ఐస్ పెద్దగా ఉండేవాళ్ళు, అండ్ అలాంటి ఐస్ పెద్దగా ఉండేవాళ్ళు పిల్లికళ్ళు ఉండేవాళ్ళు. బాయ్స్ కూడా పిల్లికళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తారు అనమాట. సో డిఫరెంట్ బ్యూటీ ఇన్ ఓన్లీ ఫర్ ఇండియా. ఐఆమ్ ఇండియన్, ఓకేనా? మీరు ఇండియన్సేనండి, ఊరికే చెప్తున్నా ఫన్నీ. సో ఫుడ్ అయినా ఇండియాలోనే తినాలి. అండ్ ఇండియాలో అని కాదు కానీ గైస్, కొంచెం కొన్ని ఊర్లోకి వెళ్ళాను, బట్ ఫుడ్ అనేది ఓన్లీ తెలుగు స్టేట్స్లో మాత్రమే తినాలి, ఇంకెక్కడ తినకూడదు గైస్. అసలు మనం అక్కడ బతకలేం, మనం తెలుగు స్టేట్స్లోనే ఉండాలన్నమాట. వేరే వాళ్ళకి వెళ్ళినా మన చేతులతో మనమే కుక్ చేసుకొని తినాలి, కానీ అక్కడ ఫుడ్కి మనం అస్సలు అలవాటు పడలేమన్నమాట. అసలు నేను కోల్కతాకి వెళ్ళాను అనమాట. ప్రతి దాంట్లో వంకాయలు వేస్తున్నారు, ఆ మసాలా ఏంటో డిఫరెంట్గా ఉంది. అండ్ నేను చెన్నైకి కూడా వెళ్ళాను. అండ్ దోశలు చాలా బాగున్నాయి చెన్నైలో. సో అలా నేను కొన్ని ఊర్లకు వెళ్ళాను అనమాట. కానీ ఏపీ తెలంగాణలో ఉండే అన్ని వెరైటీస్, అంత టేస్ట్, ఆ టేస్ట్ ఉంటుంది కదా, ఇంకా వేరే ఎక్కడ రావు. అసలు వెళ్ళకూడదు, ఇలా వెళ్ళినా సరే మనం ఒక పొయ్య, బియ్యం, టమాటాలు అన్నీ కూరగాయలు తీసుకొని మన ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు అనమాట. అంతేగాని వేరే స్టేట్స్ ఫుడ్ నాకు అలవాటు లేదు కదా, మేబీ అలవాటు పడుతుంటే టేస్ట్ ఉంటుంది, కానీ మన తెలుగు స్టేట్స్లో ఉన్నంత టేస్ట్ మన హ్యాండ్స్లో ఉన్నంత ఇది కదా. వైజాగ్లో కూడా ఎంత టేస్టీ ఫుడ్ ఉంటుంది అసలు. వైజాగ్ అయినా, హైదరాబాద్ అయినా, ఏపీ, అసలు ఏపీలో ఎక్కడైనా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. అబ్బా, అంటే నేను బేసిక్గా ఫుడీని కాబట్టి ఇక్కడ తప్ప ఇంకెక్కడ బతకలేమన్నమాట. ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఇండియాలోనే ఉండండి, ఉన్నది తినండి, ఓన్లీ పచ్చడి వేసుకొని తినేయండి, ఆమ్లెట్ వేసుకొని తినేయండి, అసలు ఏమీ లేదా పెరుగు వేసుకొని తినేయండి, అది కూడా లేదంటారా వాటర్ వేసుకొని తినేయండి. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇండియాలోనే ఉండండి. సో వర్క్ పర్పస్ వెళ్తున్నారు, సో మనం ఏం చేయలేం వాళ్ళకి.
అండ్ హ్యాండ్మేడ్. సో మన ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ వేరే కంట్రీస్లో ఏడ ఉంటుంది, ఏడ ఉంటుంది. నచ్చినప్పుడు తినొచ్చు. మనకు ఒంట్లో బాగోకపోతే పేరెంట్స్ వండి పెడతారు, మనకు బాగుంటే మనం వండి పెడతాం. ఇది నేను కొంచెం సైడ్కి చెప్తా. అప్పుడు ఇయర్ రింగ్స్ అవసరం లేదనుకుంటా, ఇలాగ తిప్పితే కదా. తీసేనా. సో డిపెండ్స్ అపాన్ మీరు ఎక్కడ ఉండాలనుకుంటారు. మీరు మాత్రం ఎవరైనా సరే వేరే కంట్రీస్ వాళ్ళైనా ఇండియాకి వచ్చేయండి, చక్కగా ఇండియాలో తినొచ్చు. మాకైతే ఇన్ని చక్రాలు, ఇన్ని అరిసెలు, ఇన్ని బోండాలు వచ్చినాయి. వేరే ఎవరు ఇస్తారయ్యా, మేము కూడా ఇస్తాంలేండి బిర్యానీస్ ఫెస్టివల్స్కి. సరే థంబ్నెయిల్ పెట్టి అక్కడికి వెళ్తే కనిపించట్లేదు గైస్, నేను లైటింగ్ సరిపోవట్లేదు. బాగుందా. ఈరోజు మనం క్విక్గా ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్ని చూపించబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ ఫర్ మనకన్నా చిన్నపిల్లలు రిపబ్లిక్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ హెయిర్ స్టైల్ అనమాట. సో నేను ఆల్రెడీ 2 హెయిర్ స్టైల్స్ చెప్పాను, అది చాలా చాలా ఈజీగా ఉన్నాయి. సో ఇవి చిన్నపిల్లలకి, వాళ్ళు ఎక్కువగా మ్యాక్సిమం 2 జుళ్ళు వేసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి ఈజీగా. ఓన్లీ ఈరోజు నేను బబుల్ హెయిర్ స్టైల్ ఓన్లీ 3 knots వేస్తా అంతే. ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ రేంజ్. మనకి బేసిక్గా మనం ఇండియన్ కలర్స్ని ఏమనుకుంటాం, ఇది హిందూస్, ఇది క్రిస్టియన్స్, ఇది ముస్లిమ్స్. ఎవరండి బాబు చెప్పింది? ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఎవరో కానీ దండం పెట్టచ్చు అనమాట. ఇది కలర్స్ అవర్ ఇండియన్స్. మనం హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఫస్ట్ మనం ఇండియన్స్. అర్థమవుతుందో? చెప్పినోడు ఎవరో కానీ ఫుల్ ఫేమస్ అయింది వాళ్ళు చెప్పింది. ఒకళ్ళు చిన్న కాదు, ఒకళ్ళు పెద్ద కాదు, మహా అయితే బతికేది 70 years. మనకెందుకు అంటే 100 ఏళ్ళు బతుకుతారని మీరు అనుకుంటారు, దేనికి యూజు? నేనైతే ఒక 60కి బతికేసి ఇంకా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. బట్ గాడ్ డిసిజన్ ఇస్ ఫైనల్ కాబట్టి చెప్పలేమన్నమాట. ఓకేనా? ఎక్కువ బతికేసి ఏం చేసేద్దాం? దానికి కూడా గొడవలు, దానికి కూడా గోలు. అండ్ ఐ కట్ ఇట్ ఇంటూ 4. సేమ్ ఇది కూడా 4 పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఎందుకంటే నేను 2 జుళ్ళు వేస్తున్నా కాబట్టి ఒక్కొక్క దానికి 2 లెక్కన. ఓన్లీ 6 మాత్రమే. ట్రెండీగా ఉండాలి, యూనిక్గా ఉండాలి, నీట్గా ఉండాలి, క్లాస్గా ఉండాలి, ఈజీగా అయిపోవాలి. చూసారా, ఒక హెయిర్ స్టైల్లో జనాలు కోరుకుని మీకోసం నేనున్నాగా. చూడండి. అండ్ దిస్ మేకప్ మాత్రం చిన్నపిల్లలకి మంచి బ్రాండెడ్ మాత్రమే యూజ్ చేయండి. అసలు మేకప్ వాడకపోయినా పర్లేదు, ఫౌండేషన్ అలాంటివి ఏమో యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఈవెన్ స్కిన్ ఉన్న వాళ్ళకి అవేం అవసరం లేదు, చిన్నపిల్లలకి ఈవెన్ స్కిన్ మాత్రమే ఉంటుంది. అండ్ వాళ్ళే బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అండ్ మన చిన్నప్పుడు దేశ రంగీలా దేశమేరా రంగీలా ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. సో ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి మేకప్ మంచి బ్రాండ్ అయితేనే వాడండి, లేకపోతే వాడొద్దు. And now ఇండియన్ ఫ్లాగ్స్ కింద పడిపోతే మళ్ళీ అదొప్పుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇక్కడ నాకు ఇంత వాల్యూమ్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అండ్ వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్ ఆల్సో. ఎందుకంటే నేను ఎంత పెద్ద జడ వేసినా జడ కనిపించట్లేదు గైస్, జడ కనిపించట్లేదు. బాధలు కష్టాలు కన్నీళ్ళు ఎన్ని వచ్చినాయో. సో ఇలాగా ఇంకో ఆరెంజ్ కలర్.
ఓన్లీ టూ మాత్రమే యూస్ చేస్తున్నా, ఎక్కువ కాదు. ఇక్కడ సేఫ్టీ పిన్ కనిపించకుండా ఇలా పెట్టేయాలన్నమాట. ఓకేనా? అసలు మీరు రబ్బర్ బ్యాండ్స్ వేసి ఇది బ్యాండ్ వేసినా ఓకేనే, కానీ నేను ఎలాగో రబ్బర్ బ్యాండ్ యూస్ చేయను. నా నా హెయిర్కి అస్సలు అవ్వదు అనమాట. సో అందుకే నేను యూస్ చేయను. రబ్బర్ బ్యాండ్స్తో చేసేయండి గైస్. ఈ కలర్స్, ఆరెంజ్ కలర్స్ది, వైట్ కలర్స్ది, గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొచ్చి ఇలాగ మీరు వేసేసి జస్ట్ ఇలాగ పుల్ చేయండి చాలు. నాకు కొంచెం చేస్తే చాలు, పెద్ద బంతు వస్తుంది. సో మనకు ఎంత కావాలో అంత చేసుకోండి, ఎక్కువ వద్దు. ఓకేనా? అండ్ నౌ వైట్ ప్యూర్ హార్టెడ్. ఎనీవన్ ప్యూర్ హార్టెడ్ పర్సన్, ఐ డెడికేటెడ్ టు వైట్. అండ్ వైట్ అండంగానే బాగుంటుంది, వైట్ చాలా క్యూట్ ఉంటారు. సో మనం ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్తో కూడా వేసేసుకోవచ్చు. 2 సైడ్స్ వేసుకుంటే చిన్నపిల్లలకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ హెయిర్ స్టైల్. జస్ట్ పుల్ ఇట్. ఐ థింక్ మెస్సీగా కనిపిస్తుంది అన్నమాట, అందుకని. ఫినిష్లో కూడా పెట్టే గైస్. అందరికన్నా పెద్ద పిల్లని, చిన్నపిల్లని నేను. ఐఎమ్ ద చిన్ని పిల్ల. వైట్ అండ్ మళ్ళీ ఇంకో వైట్, ఇంకొక వైట్. మన ఇండియా గురించి, ఇండియాలో ఉన్న వాళ్ళకన్నా ఇండియా నుంచి బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళని అడగండి గైస్, ఎక్సలెంట్ చెప్తారు. వాళ్ళు చెప్తూ ఉంటే మనమే వింటూ కూర్చుంటాం, బోరే కొట్టదు. అండ్ అలాగా మీ ఫ్రెండ్స్లో అన్నీ ఏదైనా డిస్కస్ చేసుకోవచ్చు అని ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళతో వెళ్ళి డిస్కస్ చేసుకోండి కూర్చొని. నేను ఒకవేళ వేరే దేశానికి వెళ్ళిపోతే ఏంటని ఏమంటారు తెలుసా? నేను వస్తారా, నాకు కూడా పెట్టండి ఒక వీసా అంటారు. అండ్ ఇక్కడ ఒక ఇంకో ఆరెంజ్ కలర్ బబుల్ ఐఎమ్ యూజింగ్ బబుల్. ఐ లవ్ బబుల్ హెయిర్ స్టైల్, చిక్కే పడదు. అంటే నాకు వేరే వాళ్ళకి స్ప్రే యూస్ చేయాలి, అది ఆగడానికి చాలా హంగామా చేయాలి, బబుల్ అన్నది అస్సలు రాదు, అసలు నీట్గా ఉండదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నాకు అయ్యా ఇండియన్ కలర్ని మార్చేసా ఫ్రెండ్స్, అయ్యా అరేంజ్ చేశాను ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, చూసుకోలేదు. చూసారా? ఇంకోటి కూడా నేను ఆరెంజ్ పట్టుకున్నాను. అందుకే జల్లేసేటప్పుడు ఎవరిని గుర్తు చేసుకోకూడదు అనమాట. అండర్స్టాండ్? కాన్సన్ట్రేషన్ అంతా జుట్టు మీద ఉండాలి. మన ఫ్రెండ్స్ అని చెప్పేసి మనం వేరేగా ఎవరి గురించి ఆలోచించాము, ఎందుకు ఇలా అవుతుంది, పక్క ఇలాగే అవుతుంది. అందుకే మనం పనిచేసేటప్పుడు ఎవరి గురించి ఆలోచించకూడదు. వాళ్ళు మనల్ని తలుచుకొని కూడా తలుచుకోరేమో, మనం మాత్రం ఫ్రెండ్స్ అంటూ ఉంటాం. చూసారా? బబుల్ రెడీ. ఇంకొక బబుల్ ఇంట్లో కూడా బబుల్ వేసేసామన్నమాట. ఇదిగోండి. సేమ్ ఇటు సైడ్ కూడా సరే ఇలాగే ఉండండి. ఏమైంది? ఇటు కూడా వేసుకుందాం. మళ్ళీ ఆఫ్ చేసి ఎందుకు ఆన్ చేసి. నాకు ఇటు సైడ్ కొంచెం హెయిర్ తక్కువ ఉంటుంది, ఇటు సైడ్ కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. చిన్నప్పుడు పడిపోయారు ఫ్రెండ్స్, దెబ్బ తగిలింది.
లాంగ్ హెయిర్ ఉన్నోళ్ళు ఎప్పుడైనా సరే రబ్బర్ బ్యాండ్స్ని అవాయిడ్ చేసేయండి. దట్స్ ద బెస్ట్ అనమాట. ఎప్పుడైనా ఇయర్ వెనక మాత్రమే నాట్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇయర్ వెనక మాత్రమే సెక్షన్. సేమ్ లెంత్లో ఉండాలి, రిమెంబర్ దట్ ఆల్వేస్. ఒక సైడ్ ఒకలా ఉండకూడదు, చూసారా? సరే ఇది పిన్ పెట్టేద్దాం. వేర్ ఈజ్ మై కలర్స్? దిస్ ఈజ్ రేంజ్ అండ్ సేమ్ లెంత్లో సేమ్ హైట్లో ఒకసారి ఇలా అనేసి, చెప్పే కదా నా హెయిర్ వాల్యూమ్ కాబట్టి నాకు ఈజీగా బబుల్ హెయిర్ స్టైల్ వస్తుందన్నమాట. సో చిన్నపిల్లలకి వేసేటప్పుడు జస్ట్ పుల్ ఇట్, ఓకేనా? కొంచెం హెయిర్, లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేసి వదిలేయండి, వాళ్ళు చాలా క్యూట్ అండ్ నైస్గా ఉంటారు. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం, అర్థమైందా? వాళ్ళని లాగొద్దు, పీకొద్దు, కొట్టొద్దు, సరిగ్గా కూర్చోట్లేదు అనొద్దు. చెప్పా ఇటు సైడ్ కొంచెం వాల్యూమ్ తక్కువ ఉంటుంది హెయిర్, ఇటు సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ మనం ఏం చేయలేము. ఈజీ అండ్ సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. ఇది రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి, అసలు ఎంత బాగుంటుంది. అండ్ వాల్యూమ్ తక్కువ ఉన్న వాళ్ళు ఒక్క హెయిర్ స్టైల్ వేసుకోండి, రబ్బర్ బ్యాండ్స్ వేసుకోండి. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి బబుల్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. ట్రెండ్ని ఫాలో అయ్యేటట్టు ఉంటాం అనమాట. యూజ్ రబ్బర్ బ్యాండ్స్ ఓన్లీ. వాల్యూమ్ తక్కువ ఉంటే, వాల్యూమ్ ఎక్కువ ఉంటే తప్పదు, థ్రెడ్ మాత్రమే, ఈ బ్యాండ్స్ మాత్రమే యూజ్ చేసి కనిపించకుండా యూపిన్స్ పెట్టేయండి. సేమ్ లెంత్, సేమ్ హైట్, సేమ్ డిస్టెన్స్ ఉన్నట్టు చూసుకోండి. 2 జడలు వేస్తే లేకపోతే అందం రాదనమాట. అందం ఈజ్ క్యాలిక్యులేషన్, అందం ఈజ్ డిఫైన్స్ అనమాట. మేకప్ చేస్తున్నామంటే చేస్తున్నాం కదా, మనమే స్టైలిష్లం కూడా, అది రిమెంబర్ అనమాట. అర్థమైందో? ఓన్లీ జడలు వేస్తున్నాము అంతే అనుకోవద్దు. వీఆర్ ఏ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ అన్నీ అయిపోవాలి. బాగుందా లేదా అనేది చూడంగానే చెప్పేయాలి. వేసినది అందరికీ నచ్చుతుంది, అవును ఇది బాగాలే, నచ్చలే, ఇది యావరేజ్ ఉంటుంది, ఫొటోస్లో బాగోదు, చూడ్డానికి మాత్రమే బాగుంటుంది. ఇప్పుడు మనం చిన్నపిల్లలాగా దేశు రంగీలా దేశు మీరా రంగీలా చేద్దాం. డ్యాన్స్ రాదు, భయపడుతుంది, ఓన్లీ హెయిర్ స్టైల్ అంతే. మీరు ఎక్కడికి పారిపోవద్దు సార్. ఇలాగా ఎండ్లో కూడా బబుల్ వేసేసాం. బాగున్నానా? ఆమె ఇటు చూడు. సో ఇప్పుడు కంఫర్మ్ ఇయర్ రింగ్స్, దేశ రంగీలా ఇయర్ రింగ్స్. పెద్ద అయిపోయినాయి అనిపిస్తుంది గైస్, పెద్ద అయిపోయినాయి గైస్. సరే ఈ హెయిర్ స్టైల్కి మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోలేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.